తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ నేడు స్పీకర్ ఎదుట హాజరు కానున్నారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి స్పీకర్కు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణలో భాగంగా నేడు దానం నాగేందర్ హాజరు కానున్నారు. దానం నాగేందర్ పార్టీ మారినట్లు ఉన్న ఆధారాలను ఇప్పటికే స్పీకర్కు సమర్పించినట్లు కౌశిక్ రెడ్డి వెల్లడించారు. ఇక ఈ విచారణ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ నేడు స్పీకర్ ఎదుట హాజరు కానున్నారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి స్పీకర్కు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణలో భాగంగా నేడు దానం నాగేందర్ హాజరు కానున్నారు. దానం నాగేందర్ పార్టీ మారినట్లు ఉన్న ఆధారాలను ఇప్పటికే స్పీకర్కు సమర్పించినట్లు కౌశిక్ రెడ్డి వెల్లడించారు. ఈ విచారణ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? 2023 ఎలక్షన్స్ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు కాంగ్రెస్ కండువ కప్పుకోవడం జరిగింది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళు మా పార్టీలో గెలిచి వేరే పార్టీ కండువ కప్పుకున్నారని చెప్పేసి సుప్రీంకోర్టులో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అనర్హత వేటు విధించాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటే ఎవరు తీసుకోవాలంటే స్పీకర్ తీసుకోవాలి. సో స్పీకర్ మీరు నిర్ణయం తీసుకుంటారా, మేము తీసుకోవాలని చెప్పేసి ఒక స్పీకర్ కి నిర్ణయమైనటువంటి ఒక టైం ని కేటాయించి స్పీకర్ ను నిర్ణయం తీసుకోవాలని చెప్తే అందులో భాగంగానే 7 ఎమ్మెల్యేల పైన క్లీన్ చీట్ ఇచ్చిరు స్పీకర్ గారు. వాళ్ళు ఎటువంటి పార్టీ మారలేదని. కానీ మిగతా ఈ ముగ్గురు అయితే ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి, అలాగే దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన ఇంకా విచారణ నడుస్తూ ఉన్నది. ఆ విచారణలో భాగంగా ఈరోజు దానం నాగేందర్ విచారణ హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కండువ కప్పుకొని కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి మనస. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎలా పోటీ చేస్తాడు, పోనీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేసిందా, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడా అనే ఇటువంటి ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం కావాలని చెప్పేసి హుజూరాబాద్ ఎమ్మెల్యే, హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పాడి కౌశిక్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. ఇక దీని మీద స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు, ఎందుకంటే రెడ్ హ్యాండెడ్ గా మనకు కనబడుతా ఉన్నది పార్టీ మారినట్టు. మరి ఏ నిర్ణయం తీసుకుంటా అనేది కూడా తెలియాల్సి ఉంది మానస. ఓకే, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.